ఫ్రెండ్స్ రీసెంట్ గా అండర్ 30,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏంటి, అలాగే ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ మొబైల్ ఫోన్ ఏది అని చెప్పి కూడా నేను కంప్లీట్ డీటెయిల్డ్ గా ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ నేను కంపేర్ చేయడం జరిగింది. వెరీ గుడ్ రెస్పాన్స్. అండ్ దాంట్లో చాలా మంది కింద కామెంట్స్ లో వెరీ కామన్ గా అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే బెస్ట్ ప్రీమియం బడ్జెట్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ ఏంటి అనే దాని గురించి. అంటే అండర్ 35,000 రూపీస్ అని అనుకోవచ్చు. సో దీంట్లో ఐకు, అలాగే సామ్సంగ్ గెలాక్సీ A56 5G, అలాగే వివో V50 తో పాటు నేను OnePlus Nord 5 ని కూడా అయితే కంపేర్ చేయబోతున్నాను. వీటిలో ఒక్కొక్క సెగ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐకు చూసారంటే గేమింగ్ కోసం, సామ్సంగ్ చూసారంటే బ్రాండ్ వాల్యూ అలాగే లాంగ్ లాస్టింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కోసం, వివో చూసారంటే కెమెరా సెంట్రిక్ గా, OnePlus మోస్ట్లీ ఆల్ రౌండర్ మొబైల్ అనుకోవచ్చు. బట్ అలా ఎలా కంక్లూజన్ ఇచ్చేస్తాం. సో డీటెయిల్డ్ గా ప్రతి ఒక్క సెగ్మెంట్ ని మనం అయితే కంపేర్ చేద్దాం, ఇంక్లూడింగ్ కెమెరా, ఎవ్రీథింగ్. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో మొదటిగా రీటైల్ బాక్సెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఒక్క సామ్సంగ్ తప్ప మిగతా మొబైల్ ఫోన్స్ అన్నిటిలోనూ మీకు కంప్లీట్ యాక్సెసరీస్ లైక్ TPU కేస్, అలాగే ఛార్జింగ్ కేబుల్ తో పాటు సిమ్ ఎజెక్టింగ్ పిన్స్, ఈవెన్ ఒక సామ్సంగ్ మొబైల్ ఫోన్ లో మాత్రమే జస్ట్ మొబైల్ ఫోన్ తో పాటు కేబుల్ ఇస్తారు అంతే. మిగతావన్నీ మనం అదనంగా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇక వీటన్నిటి మనం పక్కకు పెట్టేసి అసలైనటువంటి మెయిన్ డివైసెస్ ఏవైతున్నాయో వాటిని మనం కంపేర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ విషయంలో మాత్రం ఒక్కొక్క కైండ్ ఆఫ్ థింగ్ గా మనకు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సామ్సంగ్ అలాగే OnePlus చూసారంటే వర్టికల్ కెమెరా మాడ్యూల్ తో రావడం జరుగుతుంది. వివో వర్టికలే ఉంటుంది, బట్ ఏ కైండ్ ఆఫ్ డిఫరెంట్ యూనిక్ డిజైన్ తోటి మనకు రావడంతో పాటు ఐకు కొంచెం బిగ్గర్ రింగ్ తోటి కెమెరా స్పేస్ లాగా మనకు రావడం జరుగుతుంది. డిజైన్, కలర్స్ ఇవన్నీ కూడా మీరు డిపెండ్స్ అపాన్ మీ బేస్ చూసుకుని, ఒకవేళ మీకు డిజైనే ప్రయారిటీ అయి ఉన్నట్లయితే కనుక మీరు చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ సామ్సంగ్ మీరు చూసారు అన్నట్లయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 మన ముందు తీసుకొచ్చారు. సైడ్ అంతా కూడా మనకి అల్యూమినియం బాడీ అయితే మనకు తీసుకొని రావడం జరిగింది. ఐకు విషయానికి వచ్చారంటే ఫ్రంట్ వచ్చేటప్పటికే షార్ట్ సెన్సేషన్ గ్లాస్ మనకు ప్రొవైడ్ చేశారు. మిడ్ ఫ్రేమ్ అంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్, ఈవెన్ బ్యాక్ కూడా మనకి ప్లాస్టిక్ ని ప్రొవైడ్ చేశారు. వివో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు డైమండ్ షీల్డ్ ప్రొటెక్షన్ ని తీసుకొచ్చారు. సైడ్ బాడీ అంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్, ఈవెన్ బ్యాక్ మనకి గ్లాస్ మెటీరియల్ అయితే మనకు తీసుకొని రావడం జరిగింది. ఇక OnePlus విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సైడ్ బాడీ అంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటుంది. అండ్ దీని బ్యాక్ సైడ్ కూడా వీళ్ళు గ్లాస్ ప్రొవైడ్ చేశారు, బట్ మ్యాటిక్ కైండ్ ఆఫ్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేస్తారు. కొంచెం గ్లాస్ టైప్ ఎఫెక్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 మనకు తీసుకొని రావడం జరిగింది. ఇక ప్రతి ఒక్క దానికి మనకి ఇవాళ రేపు IP రేటింగ్స్ అయితే కామన్ గా చూస్తుంటాం కదా. బట్ నాకు ఒక అర్థం కానిటువంటి విషయం ఏంటి అంటే నార్మల్ గా మనకి 25,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లోనే మనకి IP6869 తీసుకొస్తున్నారు. బట్ దీంట్లో మీకు కేవలం వివో మొబైల్ ఫోన్ లో మాత్రమే IP6869 ఉంటుంది. సో మిగతావన్నీ కూడా మనకి ఇంగ్లీష్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో IP65 అలాగే IP67 దాకా రావడం జరుగుతుంది. అండ్ ఇక థిక్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వివో మీకు 7.3 రావడం జరుగుతుంది. అలాగే సామ్సంగ్ మీకు 8.2 అలాగే OnePlus Nord 5 మీకు 8.9 గా వస్తే వేర్ మీకు వచ్చేటప్పటికే ఐకు 8.1 మీకు రావడం జరుగుతుంది. ఇక వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఐకు మీకు వచ్చేటప్పటికి అరౌండ్ 207 గ్రామ్స్, అలాగే సామ్సంగ్ మీకు 190 గ్రామ్స్, వివో మీకు 189 గ్రామ్స్, అండ్ OnePlus వచ్చేటప్పటికి మీకు సుమారుగా 211 గ్రామ్స్ గా మీకు రావడం జరుగుతుంది. ఓవరాల్ గా మనం ఈ నాలుగిటిల్లో ఇలా కంపేర్ చేసిన అయితే కష్టం, ఎందుకంటే బ్యాటరీ MAH ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా మనకు రావడం జరుగుతుంది. కొన్ని మెటల్ బాడీస్ వాడారు, కొన్ని ప్లాస్టిక్ బాడీస్ అయితే యూజ్ చేశారు. సో డిజైన్ అండ్ బిల్డ్ ఇవన్నీ కూడా రకరకాల ఫార్మ్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతూ ఉంటాయి. కాబట్టి మీ యూసేజ్ ని బేస్ చేసుకొని ఈ ఒక్క సెగ్మెంట్ మాత్రం మీరే చూస్ చేసుకోగలరు. బట్ వీటన్నిటిలో నేను ఒక సెగ్మెంట్ లో చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక నేను ఇక్కడ రెండిటిల్లో OnePlus లేదా సామ్సంగ్ అయితే చూస్ చేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 మన ముందు తీసుకొచ్చారు. కంపేర్డ్ టు నార్మల్ స్కాచ్ సెన్సేషన్ కావచ్చు లేదా డైమండ్ షీల్డ్ ప్రొటెక్షన్ కావచ్చు, వాటితో పోల్చారు అన్నట్టయితే ఇవి మీకు కొంచెం బెటర్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ డే టు డే యూసేజ్ లో మీకు ఇది ఫార్ బెటర్ అనిపించడం జరుగుతుంది. ఇక మెయిన్ మొబైల్ ఫోన్ లో డిస్ప్లేని మెయిన్ ఎక్కువగా మనం యూజ్ చేస్తుంటాం. అండ్ ఈ డిస్ప్లేస్ ను కూడా కంపేర్ చేద్దాం. ఆల్మోస్ట్ ఆల్ అన్ని మొబైల్ ఫోన్ కూడా మీకు అరౌండ్ 6.7 6.8 ఇంచెస్ దాకా మీకు రావడం జరుగుతుంది. అన్ని కూడా బెజల్స్ మినిమలిస్టిక్ గానే ఉన్నాయి, పెద్దగా మనకు ఓవర్గా రావట్లేదు. అన్ని కూడా మనకి పంచ్ హోల్ కట్అవుట్ తోనే రావడం జరుగుతుంది. బట్ మీరు ఇక్కడ నోటీస్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ నాలుగిటిల్లో కూడా నాకు OnePlus అలాగే ఐకుకి సంబంధించినటువంటి డిస్ప్లేస్ ఏవైతే కొంచెం బెటర్ అనిపిస్తుంటాయి. ఎందుకంటే ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా విచ్ కమ్స్ విత్ 1.5K రెజల్యూషన్. ఈ రెండు కూడా మీకు జస్ట్ కేవలం ఫుల్ HD+ డిస్ప్లేస్ మాత్రమే. అండ్ ఈవెన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ లో కూడా ఇవి జస్ట్ మీకు 120 Hz వస్తే ఇవి అప్ టు 140
44 హెడ్స్ దాకా మీకు వెళ్ళడం జరుగుతుంది. అన్ని కూడా మనకి AMOLED ప్యానల్స్, అన్ని కూడా HDR10 HDR10+ సపోర్ట్ చేయడంతో పాటు DCI-P3 100% కలర్ గామెట్ కూడా ఇవన్నీ కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ కూడా వీళ్ళు కాస్ట్ కటింగ్ అయితే చేశారు. ఈ 4 మొబైల్ ఫోన్స్ లో ఈవెన్ 1.5K రెజల్యూషన్ ఇచ్చినా గానీ మీకు 4 కూడా ఎక్కడ డాల్బీ విజన్ సపోర్ట్ ని అయితే తీసుకొని రాలేదు. సో ఆ డాల్బీ విజన్ సపోర్ట్ ని కూడా యాడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఇక బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐక్యూ నియో మీకు 200 నిట్స్ మినిమం వస్తే హై బ్రైట్నెస్ మోడ్ లో వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 5500 నిట్స్ దాకా వెళ్తుంది. వివో V50 వచ్చేటప్పటికి మినిమం 1200 నిట్స్ అండ్ మాక్సిమం వచ్చేటప్పటికి 4500 నిట్స్ దాకా ఉంటుంది. వన్ ప్లస్ విషయానికి వచ్చారంటే మినిమం వచ్చేటప్పటికి 1400 అండ్ మాక్సిమం వచ్చేటప్పటికి 1800 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా సామ్సంగ్ 1200 నిట్స్ మినిమం అలాగే 1900 నిట్స్ మాక్సిమం వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇంతే కాదు, ఒకవేళ మీరు గేమింగ్ ఆడుకోవాలనుకుంటున్నారు, గేమింగ్ సెంట్రిక్ గా ఉండాలంటే ఈ రెండు కూడా మీకు ఫ్లాట్ డిస్ప్లేస్ రావడంతో పాటు ప్యారలల్ గా మనకి ఇన్స్టెంట్ టచ్ శాంపిల్ రేట్ కూడా మీకు ఇది 2000 హెడ్స్ దాకా సపోర్ట్ చేస్తే ఐక్యూ వేర్ మీకు వన్ ప్లస్ వచ్చేటప్పటికి అప్ టు 720 హెడ్స్ దాకా మీకు సపోర్ట్ చేయడమే జరుగుతుంది. నా చాయిస్ వచ్చేటప్పటికి ఈ రెండు, దీంట్లో కూడా ఒకటి పిక్ చేయాలన్నట్లయితే ఐ విల్ చూస్ ఐక్యూ. ఇక అన్నిటిలోనూ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో LDAC, వైర్ అండ్ వైర్లెస్ లో హై రెస్ ఆడియో సర్టిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనకు వెరీ కామన్ గా ఉంటాయి. సో లౌడ్నెస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ అనిపిస్తుంది. బట్ లౌడ్ స్పీకర్ లో ఎక్కువగా కంటెంట్ వాచ్ చేస్తుంటాను అన్నట్లయితే మీకు ఇక్కడ సామ్సంగ్ కొంచెం బెటర్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో ట్యూన్డ్ బై AKG కొంచెం క్రిస్ప్ అండ్ క్లియర్ గా లౌడ్ గా మనకు వినపడడం జరుగుతుంది. మిగతా రెస్ట్ ఆఫ్ ద వైడ్ ఇయర్ ఫోన్స్ అంటే ఎక్కడికక్కడ అన్ని కూడా మనకి అన్ని ఫార్మాట్ సపోర్ట్ చేస్తాయి కాబట్టి బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎంజాయ్ చేయగలరు. ఇక మనం ప్రాసెసర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐక్యూ, దీంట్లో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8s Gen 4 ప్రాసెసర్ ని మనకి యూజ్ చేయడం జరిగింది. 4 nanometer బిల్ఫీ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. అండ్ దీంట్లో మనకి LPDDR5X అల్ట్రా అలాగే UFS 4.1 స్టోరేజ్ తో మనకు రావడం జరుగుతుంది. ఉన్న వాటన్నిటిలో బీస్ట్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వన్ ప్లస్, దీంట్లో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8s Gen 3 ప్రాసెసర్. ఇది కూడా మీకు 4 nanometer బిల్ఫీ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసరే. LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ తో రావడం జరుగుతుంది. ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకోవటం నిజంగా ప్రాసెసర్ సెగ్మెంట్ లో ఈ బడ్జెట్ కి సూట్ అయ్యేవి కావని చెప్తాను. బట్ ఎందుకు రేస్ లో ఉన్నాయి అన్నట్లయితే ప్రీమియం బిల్డ్, బ్రాండ్ అలాగే అప్డేట్స్, ఇది వచ్చేటప్పటికి కెమెరా సెంట్రిక్, దాని గురించి ఆ డిపార్ట్మెంట్ లో మనం మాట్లాడుకుందాం. అండ్ వివో వచ్చేటప్పటికి మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో రావడం జరుగుతుంది. LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అను UFS 2.2. నిజంగా అసలు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు ఇవి ఎలా తీసుకొస్తారు అనేది నిజంగా వీళ్ళకే సాధ్యం. ఎందుకంటే ఇవన్నీ ఆఫ్లైన్ సెంట్రిక్ మొబైల్ ఫోన్స్. సో అక్కడ చాలా ఈజీగా వాళ్ళకి ఫొటోస్ మంచిగా రావాలంటే, డిస్ప్లే బాగుంది బాగా అనిపించింది అని అంటే కొనేస్తా ఉంటారు. అండ్ సామ్సంగ్ వచ్చేటప్పటికి ఇంక నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు వీళ్ళు ఈ ప్రాసెసర్ ఎందుకు తయారు చేస్తారు ఏమో వీళ్ళకే తెలియాలి. ఎగ్జినోస్, ఇది కూడా 4 nanometer బిల్ఫీ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసరే. LPDDR5 టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ 5X కూడా కాదు. అండ్ UFS 3.1 కంపేర్డ్ టు వివో కన్నా కొంచెం బెటర్ గా ఉంటుంది అంతే. ఆఫ్ కోర్స్ ఏ సిరీస్ కూడా మీకు ఆఫ్లైన్ సెంట్రిక్ గా టార్గెట్ చేసినటువంటి మొబైల్ ఫోన్సే. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ కావాలి. ముఖ్యంగా చెప్పాలంటే నాకు గేమింగ్ సెంట్రిక్ గా ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నాను, ఎలాంటి కండిషన్ లోనైనా ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా చాలా సింపుల్ గా హ్యాండిల్ చేయాలి అన్నట్లయితే గనక వేరే రెండు మొబైల్ ఫోన్స్ మీకు బెటర్ చాయిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇందులో కూడా మీకు వన్ ఆఫ్ ద బీస్ట్ అని అంటే నేను ఇక్కడ ఐక్యూ అని చెప్తాను. బట్ ఇక్కడ థర్మల్స్ ఏవైతే కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ అనుకోవచ్చు. సో కంపేర్డ్ టు వన్ ప్లస్ నాట్ తో పోల్చారు అన్నట్లయితే గనక మీకు ఇక్కడ టెంపరేచర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఒక 4 to 5 degrees దాకా. అఫ్ కోర్స్ ఇది కూడా మనకి హీట్ అవుతూ ఉంటుంది, బట్ నాట్ లైక్ దిస్. BGMI లాంటి గేమ్స్ కూడా మీరు హై ఫ్రేమ్ రేట్ లో అప్ టు 90 FPS దాకా మీకు ఈ రెండు మొబైల్ ఫోన్స్ 90 అయింది అప్ టు 144 FPS దాకా కూడా మీకు వెళ్ళడం జరుగుతుంది. హార్డ్వేర్ ఓకే, మరి సాఫ్ట్వేర్ పరిస్థితి ఏంటి అని అంటే ఇవన్నీ కూడా మనకి కస్టమ్ UIs తోటే రావడం జరుగుతుంది. రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ వన్ ప్లస్ వచ్చేటప్పటికి మనకి ఆక్సిజన్ OS తోటి, ఐక్యూ అలాగే వివో వచ్చేటప్పటికి మనకి ఫంటచ్ OS తోటి, అలాగే సామ్సంగ్ వచ్చేటప్పటికి One UI తో మనకు రావడం జరుగుతుంది. సో వీటన్నిటిలో యూజర్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక నాకు వన్ ప్లస్ లేదా సామ్సంగ్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ చాలా బాగుంటాయి ఆండ్రాయిడ్ యూజర్ ఎక్స్పీరియన్స్ లో. ఈ రెండిటిలో కూడా నేను ఒకటి చూస్ చేసుకోవాలి అన్నట్లయితే గనక నేను వన్ ప్లస్ చూస్ చేసుకుంటాను. ఎందుకంటే దీని యూజర్ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ ఆల్ స్టాక్ ఎక్స్పీరియన్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఆపరేటింగ్ సిస్టమ్ చాలా బటర్ స్మూత్ గా ఉండడం జరుగుతుంది. ఎక్కడ హ్యాంగ్ లాగు ఇట్లాంటివి ఏం
లేకుండా ప్రాపర్ గా మనకి రావడం అయితే జరుగుతుంది. ఇక ఓఎస్ అప్డేట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ సామ్సంగ్ టాప్ నాచ్ 6+6 ఇయర్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. OnePlus వచ్చేటప్పటికి మీకు 4+6 ఇయర్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఐకో అండ్ వివో మీరు చూసారు అన్నట్లయితే కనుక 3+4 ఇయర్స్ ఇస్తారు. అండ్ 4 ఫోన్లలో కూడా మీకు ఏఐ ఇస్తారు. బట్ ప్రొడక్టివిటీగా ఇంకా చెప్పాలంటే ప్రాక్టికల్ గా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నట్లయితే ఈ 2 మొబైల్ ఫోన్స్ దీంట్లో కూడా నన్ను అడిగితే గనక OnePlus డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్ అని అంటాను. ఎస్పెషల్లీ ఈ ప్లస్ కీ తోటి ఇందులో మనకు ప్రొవైడ్ చేసినటువంటి ప్లస్ కీని ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా మనకి మైండ్ స్పేస్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం ఏదైనా ఒక ఆర్టికల్ చదువుతున్నాం, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుంది. ఇక్కడ ఉన్న 3 డాట్స్ ని క్లిక్ చేశారు అన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా మనకు చాలా సింప్లిఫై చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక చార్ట్ పంపించాం అనుకోండి, ఆ చార్ట్ మొత్తాన్ని సమరైజ్ చేసి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈవెన్ మెయిల్ ని కూడా సమరైజ్ చేసి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఈవెన్ దాన్ని రిప్లై చేయడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అంటే నాట్ ఓన్లీ ద పెర్ఫార్మెన్స్, ఏఐ సెగ్మెంట్ లో కూడా రెగ్యులర్ గా ఉన్నటువంటి ఫోన్స్ అన్నిట్లో లైక్ సర్కిల్ టు సెర్చ్ ఫీచర్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. బట్ ఇది ఒక ఎడిషనల్ ఆప్షన్. ఇంకా మీ వర్క్ ప్రొడక్టివిటీని మరింత బెటర్ గా OnePlus అయితే చేయగలదు కంపేర్ టు వాటితో పోలిస్తే. సో సాఫ్ట్వేర్ పరంగా, ప్రొడక్టివిటీ పరంగా, ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్లూయెన్సీ పరంగా, ఆపరేటింగ్ సిస్టమ్ కస్టమైజేషన్ ఫీచర్స్ వీటన్నిటితో పోల్చారు అన్నట్లయితే కనుక OnePlus ఇస్ ద బీస్ట్ అని చెప్తాను. ఇంక్లూడింగ్ దీంట్లో మనకి కస్టమ్ టైలర్, ప్రైవసీ ప్రొటెక్షన్ ఫీచర్స్ ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా అన్నిటిలోనూ చూస్తూనే ఉంటాం. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో దీంట్లో మనకి ప్రైమరీ సెన్సార్స్ ఏవైతే అన్నిటిలో కూడా మనకి 50 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. అన్నిటిలోనూ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే రావడం జరుగుతుంది. సో అన్నిటిలో మీకు రకరకాల సెన్సార్స్ అయితే యూజ్ చేశారు. బట్ ప్రాక్టికల్ గా ఒకవేళ ప్రైమరీ సెన్సార్ ద్వారా మీరు ఎక్కువగా ఫోటోగ్రాఫ్స్ ని క్యాప్చర్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక వివో ఫార్ బెటర్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కెమెరా సెంట్రిక్ గా టార్గెట్ చేస్తూ వీళ్ళు మొబైల్ ఫోన్స్ లాంచ్ చేశారు అలాంగ్ విత్ జైస్ కొలాబరేషన్. రెస్ట్ ఆఫ్ ద ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఏ మొబైల్ ఫోన్ లో కూడా మీకు జైస్ కొలాబరేషన్ అనేది ఉండదు. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ కొన్ని శాంపిల్స్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇక రెస్ట్ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ అన్నిట్లోనూ సిమిలర్ గా అనిపిస్తాయి. బట్ వీటన్నిటిలో కొంచెం బెటర్ నాకు OnePlus నాడ్ లో ఫోటోగ్రఫీస్ అయితే బెటర్ గా అనిపిస్తున్నాయి. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో అన్నిటిలో కూడా మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. సో దీంట్లో మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రయారిటీ అనుకుంటున్నారు అంటే మీకు ఇక్కడ సామ్సంగ్ లేదా వివో ఏదైతే ఉందో 2 ఫార్ బెటర్ ఉంటుంది. ప్యూర్లీ కెమెరా సెంట్రిక్ గా ఈ 4 మొబైల్ ఫోన్లో ఒక మొబైల్ ఫోన్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ వివో ఫార్ బెటర్ ఉంటుంది. ఈవెన్ ఒకవేళ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాస్ కూడా మీకు మెయిన్ ఇంపార్టెంట్ అయి ఉన్నట్లయితే వివో అండ్ నాట్ ఒక దానిలో 10 మెగాపిక్సెల్ అండ్ మరొక దానిలో వచ్చేటప్పటికే 32 మెగాపిక్సెల్ వస్తే వివో అలాగే OnePlus నాట్ రెండిట్లో కూడా మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో రెండిట్లో ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా బాగున్నాయి. అండ్ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీస్ ముఖ్యంగా చెప్పాలన్నట్టయితే ఫెంటాస్టిక్. నిజంగా కెమెరా సెగ్మెంట్ లో వివోను కొట్టిన మొబైల్ ఫోన్ అయితే లేదనే నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కానీ ఇక్కడ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ లోనే పెద్ద తప్పు చేశారనిపిస్తుంది వివో. ఎందుకంటే OnePlus అలాగే ఐకో ఈ 2 మొబైల్ ఫోన్స్ లో మాత్రమే మీరు 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ ఎంత కెమెరా సెంట్రిక్ ఫోన్ గా తీసుకొచ్చిన ఆ 60 FPS కూడా, ఎందుకంటే ఇక్కడ ప్రాసెసర్ ఉన్న లిమిటేషన్స్ వల్ల వీళ్ళు ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. బట్ అది కూడా తెచ్చుంటే మాత్రం సింప్లీ క్రేజీ. ఒకవేళ మీరు కనుక కంటెంట్ క్రియేటర్ ఎక్కువగా నేను వీడియోస్ చేస్తుంటాను అన్నట్లయితే కనుక ఈ రెండిట్లో చూస్ చేసుకోండి. ఒకవేళ ఈ రెండిట్లో కూడా ఒకటి ప్రయారిటీ చేయండి అన్నానంటే కనుక నాకు వివో ట్యూనింగ్ కన్నా కానీ OnePlus కెమెరా ట్యూనింగ్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. సో ఐ ప్రిఫర్ OnePlus. సో వీడియోగ్రఫీ మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్లయితే కనుక OnePlus, లేదా ఫోటోగ్రఫీ మీకు మెయిన్ ఇంపార్టెంట్ అయి ఉన్నట్లయితే కనుక మీకు ఇక్కడ వివో బెటర్ ఉంటుంది. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 5G బ్యాండ్స్. సో అన్ని కూడా మనకి 5G మొబైల్ ఫోన్స్. బట్ దీంట్లో అన్నిటికన్నా 12+ బ్యాండ్స్ మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత సెకండ్ ప్లేస్ లో మనకి ఐకో ఉంటుంది. అరౌండ్ 11+ బ్యాండ్స్ కి మనకి సపోర్ట్ చేస్తే తర్వాత సామ్సంగ్ అరౌండ్ 10 బ్యాండ్స్, అలాగే మనకి వివో అరౌండ్ 9 బ్యాండ్స్ సపోర్ట్ రావడం జరుగుతుంది. బట్ ఫ్లాలెస్ కనెక్టివిటీ, బెటర్ కాల్ కమ్యూనికేషన్, బెటర్ బ్యాండ్స్ తో పాటు ఎక్కడికి వెళ్ళిన సిగ్నల్ ఫుల్ ప్లెడ్జ్డ్ గా నాకు కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ 2 మొబైల్ ఫోన్స్ దీంట్లో కూడా నేను OnePlus సజెస్ట్ చేస్తాను బెస్ట్ సిగ్నల్ రిసెప్షన్ కోసం. ఇక మనం ఈ 4 మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి బ్యాటరీ డిపార్ట్మెంట్ కూడా మనం కంపేర్ చేద్దాం. వీటన్నిటిలో కూడా ది బీస్ట్ అబ్బా ఇది ఐకో, విచ్ కమ్స్ విత్ 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది. సెకండ్ మనకి OnePlus రావడం జరుగుతుంది 6800 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు మనకి 80 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో మనకు రావడం జరుగుతుంది. అలాగే మనకి వివో 6000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 90 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో మనకి రావడం జరుగుతుంది. అండ్ ఇక ఫైనల్ గా సామ్సంగ్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 45 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో మనకు రావడం జరుగుతుంది. చార్జర్ మనం సపరేట్ గా కొనుక్కోవాలి. సో ఒకవేళ మీకు
ఛార్జింగ్ బ్యాటరీ మెయిన్ ప్రయారిటీ, ఈవెన్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్ గా అవ్వాలి అన్నట్లయితే కనుక ఇది జస్ట్ 12 మినిట్స్ లోనే 50% అవుతుంది. వేరే ఇక్కడ OnePlus అరౌండ్ 20 మినిట్స్ లో కంప్లీట్ అవడం జరుగుతుంది. వేరే ఇక్కడ థర్డ్ ప్లేస్ లో Vivo అరౌండ్ 18 to 20 మినిట్స్ లో కంప్లీట్ అవడం జరుగుతుంది 50%. అండ్ ఇది కూడా మీకు అరౌండ్ 23 మినిట్స్ లో 0 to 50% ఛార్జ్ అవ్వడం అయితే జరుగుతుంది. బట్ ప్రాక్టికల్ గా డే టు డే లైఫ్ లో మీకు ఆరామ్సే 1.5 డే స్క్రీన్ ఆన్ టైం మీకు ఐకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక సెకండ్ ప్లేస్ లో మనం OnePlus అయితే తీసుకోవచ్చు. అరౌండ్ 8.5 అవర్స్ దాకా మీకు స్క్రీన్ ఆన్ టైం అయితే రావడం జరుగుతుంది. ఈవెన్ మీకు బ్యాటరీ బ్యాకప్ లాంగ్ లాస్టింగ్ కావాలనుకుంటున్నారు అండ్ ఛార్జ్ అయిపోయిన తర్వాత కూడా ఫాస్ట్ గా ఛార్జ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక ఈ రెండిటిలో, ఎందుకంటే ఒకటి 6800 ఒకటి వచ్చేటప్పటికి 7200 mAh డిఫరెన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ సిమిలర్ బ్యాటరీ బ్యాకప్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక అన్నిటిలోనూ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఇచ్చారు. సో కాకపోతే మీకు గేమింగ్ సెంట్రిక్ ఐకు తీసుకొచ్చారు కాబట్టి వైఫై అలియన్స్ 7 కూడా ఇచ్చారు. మిగతా వాటన్నిటిలో మనకి వైఫై అలియన్స్ 6 దాకా సపోర్ట్ చేయడం జరుగుతుంది. నియో అలాగే వివో రెండిటిలో కూడా మీకు బ్లూటూత్ 5.4 టెక్నాలజీని తీసుకొస్తే ఈ రెండిట్లో మీకు బ్లూటూత్ 5.3 టెక్నాలజీని తీసుకొచ్చారు. సో దీంట్లో కూడా మీకు ఐఆర్ బ్లాస్టర్స్ కేవలం OnePlus అలాగే ఐకు మొబైల్ ఫోన్స్ లో మాత్రమే ఉంటాయి. ఈ రెండిట్లో మీకు ఐఆర్ బ్లాస్టర్ అయితే ఇవ్వరు. అలాంగ్ విత్ NFC ఫీచర్ కూడా మనకి మూడిటిల్లోనూ ఇచ్చారు కానీ వేర్ వివోలో అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. సో ఓవరాల్ గా ఈ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో మాత్రం నేను వివోని ఎలిమినేట్ చేస్తున్నాను. ఈ మూడిటిల్లో మీరైతే చూస్ చేసుకోండి. అండ్ అన్నిటిల్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ ని ప్రొవైడ్ చేశారు. ఎలాంటి సెన్సార్ ని స్కిప్ చేయకుండా అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు. అన్ని కూడా స్పీడ్ గానే వర్క్ చేస్తున్నాయి అండ్ ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ ను కూడా ప్రొవైడ్ చేశారు. ఇక ఫైనల్ గా అసలు ఈ 4 మొబైల్ ఫోన్ లో అసలు ఏ మొబైల్ ఫోన్ ను మనము పర్చేస్ చేయాలి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే, ఒకవేళ మీరు కనుక ప్యూర్లీ గేమింగ్ సెంట్రిక్ గా నేను గేమ్స్ ఎక్కువగా ఆడతాను అన్నట్లయితే 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, 144 FPS, అఫ్ కోర్స్ మనకి OnePlus కూడా మనకి 144 FPS సపోర్ట్ చేస్తుంది. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఈవెన్ మనకి 7000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ప్రాసెసర్ లో కూడా మనకి ఇది ఒక జనరేషన్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ సెగ్మెంట్స్ అన్నిటిని మీరు చూస్తున్నారు అంటే మీకు ఇక్కడ ఐకు ఫార్ బెటర్ ఉంటుంది. అలా కాకుండా ఫోటోగ్రఫీ పరంగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఈవెన్ దీంట్లో మనకి మొత్తం ఆల్ ట్రిపుల్ కెమెరాస్ ఏవైతేనే మనకి 50 మెగాపిక్సెల్ తోటి రావడం జరుగుతుంది. ఈవెన్ ఫోటోగ్రఫీలో కూడా మనకి జైస్ తో కొలాబరేషన్ చేశారు కాబట్టి మీకు బెటర్ పిక్చర్స్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. బట్ వీడియో డిపార్ట్మెంట్ లో అయితే 4K 60 FPS మీకు సపోర్ట్ చేయదు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఒక మంచి బ్రాండ్ రీసేల్ వాల్యూ తో పాటు మీకు సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అండ్ లాంగ్ లాస్టింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇదంతా కాదన్నా నాకు ఒక మంచి ఆల్ రౌండర్ మొబైల్ ఫోన్ కావాలి. లైక్ కెమెరాస్ బాగుండాలి, అలాగే ఓఎస్ బాగుండాలి, లాంగ్ లాస్టింగ్ అప్డేట్స్ కావాలి, పెర్ఫార్మెన్స్ బాగుండాలి, ఈవెన్ ప్రొడక్టివిటీ పర్పస్ కూడా నాకు బెటర్ ఫోన్, వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక, అంటే అన్ని కలబోసినటువంటి ఒక బ్యాలెన్స్డ్ ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక వేరే ఇక్కడ మీకు OnePlus Nord 5 ఇస్ ద బెస్ట్ బ్యాలెన్స్డ్ అండ్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అనే నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ వీటన్నిటిలో కూడా తక్కువ ప్రైస్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కూడా ఇదే. ఆల్ కార్డ్ ఆఫర్స్ అరౌండ్ 30,000 రూపాయలు మీకు బేస్ వేరియంట్ రావడం జరుగుతుంది. ఈవెన్ ఇంతే కాదు, దీంట్లో మనకి 12+250GB వేరియంట్ వచ్చేటప్పటికి సుమారుగా 32,999 వస్తుంది. కాబట్టి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ ఇది. ఎనీవే ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించిన లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఫోన్స్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాచ్ అన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.